ఢిల్లీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం. తెలంగాణకు రావాల్సిన నిధులపై చర్చ. యంగ్ ఇండియా స్కూళ్లకు కేంద్రం తరపున ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి. ఏపీలో నవంబర్ 14-15 తారీఖుల్లో పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖలో నిర్వహించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు. యాదాద్రి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇబ్బందులు. నిర్మాణాలకు బిల్లులు రాక ఇబ్బందులు. 50 మందికి సాంకేతిక సమస్య వచ్చిందంటున్న అధికారులు. లోపాలను సవరించి త్వరలోనే అందిస్తామని హామీ. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో పెద్ద పులి సంచారం. కంచనగుంట ప్రాంతంలో కనిపించిన పాదముద్రలు. రాత్రి వేళల్లో బయట తిరగవద్దని అటవీ అధికారుల హెచ్చరికలు. పులి కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి. హైదరాబాద్ మోండా మార్కెట్ గొడవపై జ్యువెలర్స్ అసోసియేషన్ క్లారిటీ. బస్తీవారితో తమకు ఎలాంటి సమస్యలు లేవన్న అధ్యక్షుడు. కేసు వెనక్కి తీసుకోబోనంటున్న ఫిర్యాదుదారుడు సాయి. యానాం నియోజకవర్గ పరిధిలో చమురు సంస్థల గ్యాస్ పైప్లైన్ లీక్. భారీగా ఎగసిపడ్డ మంటలు. తెల్లవారుజామున 2:30 గంటలకు ఘటన. భయభ్రాంతులకు గురైన సావిత్రినగర్, గిరియాంపేట, దర్యాల తిప్పకు చెందిన గ్రామస్తులు. మంటలు అదుపులోకి తీసుకొచ్చిన అధికారులు. కొమురం భీం జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లు. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు. కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపల క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.49 కోట్లు. ఇవాళ పశ్చిమ బెంగాల్లో మోడీ పర్యటన. కోల్కతాలో రైల్వే ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని. కేరళ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులతో సమావేశం. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం. భారత్పై యుఎస్ టారిఫ్లను ఖండించిన చైనా రాయబారి షూ ఫేహాంగ్. భారత్కు పూర్తిగా మద్దతు ఇస్తున్నట్టు స్పష్టం చేసిన ఫేహాంగ్, ఫ్రీ ట్రేడింగ్తో లాభపడ్డ అమెరికా సుంకాలను ఆయుధంలా వాడుతోందని విమర్శ. తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,750,000. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 92,300. తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి 1,26,000 రూపాయలు. తెలంగాణలో ఈ నెల 27 వరకు ఓ మోస్తరు వర్షాలు. ఇవాళ మంచిర్యాల, ములుగు, ఖమ్మం, హనుమకొండ, వరంగల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం.